శోధించినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. ఒప్పుకోడంటే అసలు ఒప్పుకోవడానికి నువ్వు ఆయన రక్తాన్ని తీసుకున్నావు, ఆయన శరీరాన్ని తీసుకుని ఎలా ఒప్పుకుంటాడు? ఒకవేళ ఆయన రక్తాన్ని శరీరం లేక దేవుని బిడ్డగా కాలేదు నువ్వు, అయినా ఒప్పుకోడు. అయినా ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన స్వరూపం నీలో ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు అని ఆయనకి పేరు పెట్టారు. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిన రక్షణ తీసుకోలేదు. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టినాడు, దేవునికి ఏమీ దగ్గర కాలేదు, కానీ చూస్తున్నాడు దేవుడు అని చెప్పి దేవునికి స్తోత్రం. విడిచిపెట్టలేదు అని సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు నీలోని నాలోని ఉన్న ఆ యేసు రక్తము, ఆ యేసు యొక్క నామములో ఉన్న శక్తి నిన్ను విడిచిపెట్టలేదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు.